నమస్తే. ఇక్కడ ఏ ఊరు మీది? మాది ముక్తాపూర్. ముక్తాపూర్ ఎన్ని ఎకరాలు ఉంది భూమి? ఎకరమే ఉంది. ఎంత తీసుకురు అప్పు? 30,000. ఏంది సమస్య ఏంది? అది వచ్చటం లేదు. 30,000 తీసుకున్నా మాపి కాలే. ఎందుకు ఏమైంది? ఎందుకు? ఎందుకు కూడా తెస్తలేదు. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉంటుంది, అన్నీ ఉన్నాయి. మీతో పాటు ఇంకా ఇంట్లో ఎవరైనా తీసుకురా అప్పు? ఎవ్వరు తీసుకోవాలి, నేను ఒక్కని. 30,000 అంటే ఇది కాలేదు కదా, అందుకే తిరుగుతున్నా. ఎందుకు కాలేదంటే అధికారులు ఏమంటారు? ఏది లేదు, ఇవన్నీ ఏదో చేసి చెప్తున్నారు. ఇవన్నీ ఇవన్నీ తీసుకోవాలి, లెటర్ రాసి అంటారు. ఇవి రాసి ఇచ్చారు ఆయన ఇళ్ళకు. బ్యాంక్ ఇక్కడ రైతును చూస్తున్నట్లయితే జిరాక్స్లో బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చాడు. బ్యాంకులో నుంచి ఇక రైతు అప్పు తీసుకున్నట్టు బ్యాంక్ స్టేట్మెంట్ ఇక్కడ వ్యవసాయ అధికారులకు ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ డేటాబేస్లో చూసి మళ్ళీ చెప్తామని చెప్తున్నారు. అంతే కదా? ఇక్కడ అంటే బ్యాంకు నుంచి కాగితాలు తెచ్చి మాకు ఇస్తే మేము చూసి మళ్ళీ మీకు చెప్తాం అంటారు. అదే కదా? అంతే. ఇప్పటి వరకు ఎందుకు రాలేదనే కారణాలు మాత్రం చెప్పలేదు. అంటే ఇక్కడ వ్యవసాయ అధికారులకు క్షేత్రస్థాయిలో ఎలాంటి సమాచారం లేదు. సమాచారం లేదని చెప్తున్నారు కదా మీతోటి? లేదు. ఇక్కడ వచ్చి అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? ఇవి కాగితాలు రిటర్న్ తీసుకురా, మేము చూస్తామని చెప్తున్నారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఒక సరైన వివరాలు లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కాగితాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాన్ని ఏం చెప్పదలుచుకున్నారు? ఏమని చెప్ప, మాకు ఇవి వచ్చేటివి వస్తే ఇక మాకు న్యాయం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమంటుంది? 1,00,000 లోపు రుణమాఫీ అయిందని చెప్తుంది కానీ మాకు ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నిస్తున్నారు? ఏం చెప్పవచ్చు? ఇవే చెప్పాలి, ఇంకా నేనేం చెప్పేది ఉంటుంది వాళ్ళ మీద. సో మీకు 30,000 కూడా రుణమాఫీ కాలేదని కాలే. అంటే ప్రభుత్వం 1,00,000 లోపు అయిపోయిందని చెప్పి సమరాలు చేసుకుంటుంది కదా. చెప్తుంది కానీ 30 కాడికే రాలే. ఇక మేము 30 తీసుకున్నా, 30 రావాలి నాకు. అందుకే తిరుగుతున్నా నేను. నా పేరు మీదనే ఉంది, ఎవ్వరి పేరు మీద లేదు. వ్యవసాయ భూమి ఎంత ఉంది మీకు? ఎకరమే ఉంది. వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేస్తాం.